ఓం. ఇవాటి నుంచి యోగ దర్శనములో సాధన పాదము చూడాలి. ఆహా. ఆ, కల్- ఈ సాధన పాదము అసలు అదెందుకు చెప్పేశారుగా సమాధి పాదం మనకి. అంటే సారీ, అధికారులు మూడు రకాలుగా క్లాసిఫై చేసుకుంటారు జనరల్ గా. టాప్ మోస్ట్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బాటమ్. అంటే ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అన్నాం. గత జన్మలలోనూ ఇతకు పూర్వమే ఎప్పుడో చేసుకుని సాధన చేసి వచ్చినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా సమాధి. ఏ సమాధి? అసంప్రజ్ఞాత సమాధి స్థితికి అర్హులు. సరే, అక్కడికి చేరుకుంటారు వాళ్ళ ప్రయత్నంలో. మధ్యమాధికారులు ఉన్నారు. వీళ్ళు అసంప్రజ్ఞాత సమాధి చేరడానికి ముందు స్టేజ్ అంటే సంప్రజ్ఞాత సమాధి దగ్గర ఏకాగ్ర్యము అనేటటువంటి స్థాయిలో ఉండి ఇక్కడి నుంచి వాళ్ళ సాధన ప్రారంభమై, సాధన ఎక్కడ ప్రారంభమవుతుందని చెప్తున్నా, ప్రారంభమై సంప్రజ్ఞాత సమాధి చేరు. కానీ మందాధికారులు ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఎక్కడుంటారు? ఈ క్షిప్తము, విక్షిప్తము, మూఢము అనే స్టేజుల్లోనే ఉంటారు. ఏకాగ్ర్యంలోకి రారు, నిరుద్ధం అంతకన్నా రాదు. మరి వీళ్ళు వదిలేయాలా? మరి వీళ్ళకి ఆ స్థితి అక్కర్లేదా అంటే కావాలి. మరి ఎట్లా అంటే ఈ సమాధి పాదంలో చెప్పబడినటువంటి స్థాయికి ఇంకా వీళ్ళు అందుకోలేరు. మనం ఏం చెప్పుకున్నాం? ఉత్తమాధికారులు డైరెక్ట్ గా అసంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గరకు వస్తారు. మధ్యమాధికారులు ప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర ఉంటారు. మందాధికారులు ఎక్కడ ఉంటారో ఇప్పుడు చూడాలి. అయితే అయితే వీళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్పారు. ఆ టెక్నిక్స్ చేస్తే వీళ్ళు ఎక్కడ చేరతారండి అంటే సింపుల్. మందాధికారుల నుంచి మధ్యమాధికారుల స్థాయికి ఎదుగుతారు. అంటే ఇప్పుడు చదవబోయే పాదము మనం ఏదైతే చదువుకుంటామో ఈ పాదాంతం వరకు వచ్చిన తర్వాత ఏం తెలుస్తున్నాయి అంటే ఇగో పైకి వెళ్ళి సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర బండి ఎక్కుతాం అనమాట మనం. అక్కడి నుంచి బెదవాడి నుంచి మళ్ళీ ఈ మెయిన్ రోడ్ ఎక్కాలి కదా, బెంగళూరు మెయిన్ హైవే ఎక్కాలి. ఎక్కడంటే కట్టడం దగ్గరే ఎక్కుతాం. సంప్రజ్ఞాత సమాధి నుంచి అసంప్రజ్ఞాత సమాధి అక్కడి నుంచి వస్తాయి. దీనికి ఏం చెప్పారు అంటే ఇది ప్రాక్టీస్ చేయాలిగా మరి ఆ స్థితికి వెళ్ళాలంటే. అందుకని దీన్ని సాధన పాదము అన్నారు. సాధన పాదము. ఇక్కడ చూడండి. సారీ, ఈ సాధన పాదంలో ఓవర్ వ్యూ ఒకటి చూద్దాం ఒకసారి. దీనిలో మొదటి సూత్రాన్ని ఏం చెప్తుందంటే క్రియాయోగం అనేటటువంటి ఒక పదాన్ని, ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ అని ఎలా అయితే డిఫైన్ చేశారో ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ కాదు, క్రియాయోగ అంటే ఏమిటో చెబుతున్నాడు. క్రియాయోగ దేనికని ఏం కావాలి ముందు? ప్రయోజనం. ఈ క్రియాయోగం వల్ల మనకి వచ్చే లాభం ఏమిటి ఓ చెప్పాడు.
ఈ ప్రయోజనం సాధించడానికి మనకు అడ్డాలు ఏమున్నాయి? వాటినే క్లేశలు. పంచక్లేశా క్లిష్టా క్లిష్టా క్లేశా పంచతయ్య క్లిష్టా క్లిష్టా అని ఇక్కడ చదువుకున్నాం కదా సమాధి పాదంలో. ఇగో ఆ క్లేశాలు ఇక్కడ వివరిస్తాడు మనకి. ఏమిటవి? 3 నుంచి 10 సూత్రాల వరకు. ఈ క్లేశాలను ఏం చేయాలి మనం? తొలగించుకోవాలి. కనుక క్లేశాలు తొలగించుకోవటం 11వ శ్లోకంలో 11వ సూత్రంలో చెప్పాడు. సరే తొలగించుకుంటావయ్యా, కానీ దానికి కారణాలు తెలియాలి కదా. ఎందుకు తొలగించుకోవాలో కారణాలు తెలిస్తే తొలగించుకోవడం తేలికవుతుంది. కనుక ఈ క్లేశాలు కలగటానికి కారణాలు 12, 13లో చెప్పాడు. ఈ క్లేశాలు ఉంటే నష్టం ఏంటండి అంటే వాటి యొక్క అనర్థాలు వచ్చి 14, 15లో చెప్పాడు. ఇక్కడికి క్లేశాల కాన్సెప్ట్ అయిపోయింది. పైన చూడండి మళ్ళీ ఎల్లో కలర్. క్లేశాల తర్వాత మూడో టాపిక్ ఏం డీల్ చేస్తున్నారు ఇందులో అంటే మోక్షార్థి యొక్క చతుర్వ్యూహములు అన్నాడు. అంటే 4 టెక్నిక్స్. ఎవరికి? మోక్షార్థికి. అవి ఏమిటి అంటే 16వ సూత్రంలో హేయము అంటే ఏమిటో చెబుతాడు. వీడు తగ్గది అనుకోండి. 17లో హేయ కారణాలు చెప్పాడు. హేయం అంటే ఏమిటో చెప్పాడు. పైన చూడండి స్ట్రక్చర్ ఒకటే. క్లేశాలు చెప్పాడు, క్లేశాలకు కారణాలు చెప్పాడు, అనర్థాలు చెప్పాడు, తొలగించుకునే విధానం చెప్పాడు. అట్లాగే ఇక్కడ హేయం అంటే ఏమిటో చెప్పాడు, హేయ కారణాలు చెబుతున్నాడు 17వ సూత్రంలో. ఈ హేయ కారణాలు ఏమిట? దృశ్య రూపమైనవి, దృశ్య స్వరూపము, ద్రష్ట స్వరూపము. ఇవి 18, 19, 20. స్వస్వామి సంబంధము 21 నుంచి 23 వరకు. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. స్వస్వామి అంటే స్వా వేరు, స్వామి వేరు. ఎక్కడి నుంచి వచ్చామండి ఈ మాటలు అనంటే మనం ఇంతకుముందే చదివేసుకున్నాం కదా సాంఖ్యకారికలు. ప్రకృతికి పురుషుడికి ఉన్నటువంటి సంబంధము స్వస్వామి సంబంధము అని చెప్పు. కనుక ఆ స్వస్వామి సంబంధాన్ని ఇక్కడ చెబుతుంది. ఏం చేస్తున్నాడండి ఈ స్వామి? ఈ నేనే అనుకుంటున్నాడు, ఈ సొమ్ము నేనే అనుకుంటున్నాడు. అనుకుని అహంకర్త, అహం భోక్త అనే స్థితిలో ఉన్నాం. సరే ఇక్కడ సాంఖ్యకారికల్లో ఈ స్వం అన్నది ఏమన్నా కర్త, స్వామి ఏమన్నా భోక్త. కర్త భోక్త ఇది పక్కకు పెట్టిన కాసేపు స్వస్వామి సంబంధం తెలిసింది. ఇంకేమని తెలిసింది? స్వామి స్వం అనుకుంటున్నాడు కాబట్టి, తాదాత్మ్యాన్ని చెందుతున్నాడు కాబట్టి. ఏమంటే అసలు ఇలా ఎందుకు చెందుతున్నాడండి వీడు అంటే ఆ సంయోగానికి హేతు 24వ సూత్రంలో చెప్పారు. ఇక్కడికి ఏమైనాయి? ఈ హేయము యొక్క కారణాలు తెలిసాయి. వీటిని ఏం చేయాలి? వదిలించుకోవాలి. వదిలించుకోవడం అంటే ఏం చేయాలి? మోక్షమునకు ప్రయత్నం చేయాలి. ఏమిటి దాన్ని? హానము అన్నాడు. హానము అంటే మోక్షం. ఈ హానము గురించి 25లో చెప్పేసి మరి వీడికి ఉపాయాలు టెక్నికల్ కావాలిగా. ఇక ఆ హానోపాయము అంటే మోక్షోపాయము మనకి 26లో చెప్పాడు. ఇక్కడికి 26 సూత్రాల వరకు వచ్చామండి. ఇంతకీ మోక్షార్థి చతుర్వ్యూహాలు పాటిస్తే, మోక్షోపాయాన్ని అనుసరిస్తే ఏం కలుగుతుంది? వివేక ఖ్యాతి దీని ఫలం అన్నాడు. ఈ వివేక ఖ్యాతి మీరు సమాధి పాదంలో కూడా విన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎక్కడ విన్నారు? సంప్రజ్ఞాత సమాధి స్థితి దగ్గర విన్నారు. అంటే ఈ సాధన పాదంలో ఈ స్థితి వరకు ఈ సాధనాలన్నీ చేసుకుంటూ వస్తే వివేక ఖ్యాతి కలుగుతుంది.
తర్వాత ఈ వివేక ఖ్యాతి కలగట ఇక్కడ వరకు మనం ఓన్లీ నాలెడ్జ్ అండి. ఇదంటే ఏమిటి, అదంటే ఏమిటి, అలా ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది అని చెప్పి టెక్నికల్ గా నాలెడ్జ్ తెలుసుకున్నాం. మరి ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నావయ్యా? ఇగో 28లో సాధనాలు చెప్పాడు. అంటే ఓ మందాధికారిని వారికి ముందు బాగా చెప్పి తీసుకొచ్చి ఈ స్టేజ్లో ఇగో వివేక ఖ్యాతి కలిగించి దీని సాధనాలు ఇవిరా నాయనా అని చెప్పాడు. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఈ సాధనాలు సిద్ధించటానికి వివేక ఖ్యాతి కలిగితే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, వెళ్తారు ఎక్కడికి? సంప్రజ్ఞాత సమాధి స్థితికి. కానీ అది కూడా రావడానికి కొన్ని అడ్లు ఉంటాయండి ఓయ్. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అది తెలుసుకోవటం. కనుక దీనికి ఏం చెప్పారు? ఈ సాధనాలకి కొన్ని అనుబంధమైనటువంటివి చెప్పారు. ఈ అనుబంధమైన అంటే అంగములు అంటాం. ఏమండి? వివేక ఖ్యాతి అంటే ఏమిటి? సంప్రజ్ఞాత సమాధి స్థితి, ఆ యోగ స్థితి. ఇగో ఆ యోగ స్థితి రావడానికి కొన్ని అంగభూతములైనవి చెప్పారు. అది 29లో చెప్పాడు. ఏమిటవి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని వీటినే అష్ట అంగ యోగములు, అష్టాంగ యోగములు అంటారు. అంచేత ఇదే అల్టిమేట్ కాదు, నెంబర్ 1 ఇది మనం పట్టుకోవాలి. అష్టాంగ యోగము అంటే ఈ అష్టాంగ యోగంలో చెప్పిన వాటిలో ఇదే అల్టిమేట్ కాదు. ఇది కేవలము ఒక సపోర్ట్ మెటీరియల్, పైకి ఎలివేట్ కావటానికి. ఎన్ని చెప్పారు? 8 చెప్పారు. ఇంకిక్కడ వీటన్నిటిలోకి వస్తే సాధన పాదం సరే, సమాధి పాదంలో మొదటి సూత్రం ఏమిటండి అంటే సరే, ఆ అధ యోగానుశాసనం అనేది మొదటి సూత్రం, అది గడప సూత్రం, ఇంట్రడక్షన్ అది. అసలు సూత్రం ఎక్కడి నుంచి? యోగ చిత్త వృత్తి నిరోధ దగ్గర ప్రారంభమైంది. ఏమండి? ఆ చిత్త వృత్తి కలగటానికి ఇగో ఇవి అక్కడి మందాధికారులకు ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు. అంటే దేనితో లింక్ అయి ఉంది? మనసుతో లింక్ అయి ఉంది. మనసు, శరీరము ఈ రెండిటి యొక్క కోఆర్డినేషన్ అంటామే అదన్నమాట. ఈ మనసు, శరీరము కలిసి చెయ్యాల్సిన వ్యవహారం ఈ అంగయోగాలు. ఏమిటవి? యమ, ఇది 30, 31 సూత్రాల్లో. నియమాలు మళ్ళీ 32, 30 నుంచి 32 సూత్రాలు చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి యమలో చెప్పినటువంటి వాటి వివరాలు 34 నుంచి 39 వరకు, నియమలో చెప్పిన వాటి వివరాలు 40 నుంచి 45 వరకు, తర్వాత ఆసన 46 నుంచి 48 వరకు, ప్రాణాయామం గురించి 49 నుంచి 53 వరకు, ప్రత్యాహారం గురించి 54, 55 సూత్రాలు చెప్పారు. మిగిలిపోయిన ధారణ, ధ్యాన, సమాధులనే మిగతా 3 అంగయోగాల్ని విభూతి పాదంలో చెప్పారు. కనుక యోగాంగాలు కూడా పూర్తిగా సాధన పాదంలో చెప్పలే, ప్రత్యాహారం వరకు చెప్పారు. ఇది దీని స్థూలమైనటువంటి స్థితి. ఇక ఇప్పుడు మనం వద్దాం. ఉం? కాఫీ యోగా, కాఫీ ఆసన, ఇంకోటి ఏదో ఆసన అని ఈ యోగ శబ్దాన్ని తీసుకెళ్లి మనకి బోర్డుల మీద నానా బీభత్సమైనటువంటి వ్యాఖ్యలతో పెడుతున్నారు. ఇక్కడ ఉన్నది ఏమిటి? శరీరాన్ని అలవగొట్టే వ్యవహారాలే గాని మనసుని అక్కడ లింక్ చేయబడింది మీకేం కనపడవు. ఏదో అనంత కృష్ణ యోగా అంటా, నేనే రేపు పొద్దున బోర్డు పెట్టేస్తా, పని అయిపోతుంది. కొంచెం అందంగా పెట్టి చేస్తే నా పేరు మీద కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ యోగా కూడా ప్రమోట్ చేయొచ్చు నేను మార్కెట్ చేయగలిగితే.
కానీ అది యోగం అంటే కాదు. ఎందుకంటే అక్కడ యోగం ఎక్కడుంది? మనస్సు శరీరం యొక్క కలయిక ఎక్కడుంది? పైగా ఆసనాలు చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ఆసనాలు అన్నది అష్టాంగ యోగంలో ఒకటి, వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. పైగా ఈ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏవైతే చెప్పాడో అది మనం ముందు ముందు చూస్తాం అనుకోండి. ఈ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉంటాయి. యమ నియమ ఆసనం, మూడోది ఆసనం. ఇది ఒక్కటి ఈయన ఎక్స్క్లూజివిటీ చూడటానికి లేదు. ఈ మొత్తం కలిపితే ఒకదానికొకటి కంటిన్యూషన్ అది. ఇది మనకి సరే ఈ పాదంలో చెబుతారు. ఇది సాధన పాదం యొక్క బ్రాడర్ పర్స్పెక్టివ్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనం పరీక్షలకి ప్రిపేర్ అవ్వడం కూడా తేలిక అవుతుంది. ఏమిటి? అసలు ఎన్ని వ్యూహాలు, వివేక ఖ్యాతి గురించి ఏం చెప్పాడు అంటే ఈ బ్లాక్ చదివితే సరిపోతుంది. ఇట్లా దేనికి అది ఏ బ్లాక్ ఆ బ్లాక్ మనం చదువుకోవచ్చు. క్లేశములు అనగానే ఏమిటి అడుగుతాడు? క్లేశాలంటే ఏమిటి అడుగుతాడు? కారణాలు ఏంటి అంటాడు? తొలగించుకునే విధాలు అడుగుతాడు, అనర్థాలు అడుగుతాడు. క్రియాయోగం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఒకటి రెండు సూత్రాలు రాసేస్తే సరిపోతుంది. మోక్షార్థి యొక్క చతుర్వ్యూహములను వివరింపము అంటే ఈ హేయ కారణము, ఉపాయము రాస్తే సరిపోతుంది. అది కాదండి, హేయ కారణాలు వివరించంటే దృశ్య స్వరూపము, ద్రష్ట స్వరూపము, స్వస్వామి సంబంధము, సంయోగ హేతువు రాస్తే సరిపోతుంది. వివేక ఖ్యాతి అనగానేమి అంటే ప్రాంత భూమి సాధనాలు రాస్తే సరిపోతుంది. యోగాంగాలు వివరించమంటే యమ నియమాసన ప్రత్యాహార ప్రాణాయామ ప్రత్యాహారం రాస్తే సరిపోతుంది. ఇట్లా మనం ఈ 4 హెడ్డింగుల్లో సాధన పాదాన్ని విడగొట్టుకుని చదువుకునే అవకాశం మనకి ఉన్నది. ఇగో ఇది మనం చెయ్యబోతున్నాము. ఒక్క నిమిషం అండి. లో ఉన్నటువంటి అంటే ఈ సాధన పాదంలో ఉన్నటువంటి యొక్క సాధకుడి స్టేటస్ ఏమిటి అంటే వాడికి ఈ యోగ చిత్త వృత్తి నిరోధ అనేది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది అని అర్థం. అంటే ఏంటిది? మనము ఏ నేరేడుమెట్టు ప్రాంతంలోనో లేకపోతే తోలి చౌక్ ప్రాంతంలోనో ఇంకా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి కొట్టుకుంటాం అనమాట. ఈ అడ్డ రోడ్లన్నీ పడి వచ్చి 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 మళ్ళీ ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే ఎక్కాలి. ఈ మధ్యలో ఉన్న ప్రయత్నాలే ఈ సాధన పాదం అంతా. ఎటు వెళ్ళాలండి అంటే ఏముంది, డైరెక్ట్ గా బయలుదేరి తార్నాకమ్మి నుంచి వెళ్ళిపో అంటాడు. వెళ్తూ ఉంటే మధ్యలో పెద్ద ప్రొసెషను, ఇక్కడి నుంచి మళ్ళీ అడ్డదారులు ఇంకో రోడ్డు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు తిరిగి ఇట్లా వెళ్తూ ఉంటే హబ్సిగూడ మీ నుంచి వస్తూ ఉంటే ఉప్పల్ చౌరస్తా, అక్కడ ట్రాఫిక్ జాము. అయినా తప్పదు, అక్కడ ఆగాలి. ఎందుకంటే మీరు ఆ రోడ్డుకు వచ్చేసారు. ఇక్కడ గమనించాల్సిన మాటలు రెండు, సరదాగా చెప్పలేదు. ఒక ప్రాక్టీస్ లో మీకు ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఆప్షన్స్ ఉండవు. అక్కడే దాన్ని సాధించి అది పగలగొట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదన్నమాట నేను చెప్పదలుచుకున్న తాత్పర్యం. కనుక ఈ సాధన పాదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడంటే సంప్రజ్ఞాత సమాధి దగ్గర వదిలిపెడతాడు మళ్ళీ. అక్కడి నుంచి మనం రిజర్వ్ చేసుకుని బస్సు ఎక్కాలి. సరే, మొట్టమొదటి సూత్రము ఏమిటి అంటే తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియా యోగ. ఇది 4 మార్కుల క్వశ్చన్ లోను 10 మార్కుల క్వశ్చన్ లోను గ్యారంటీగా ఇవ్వాల్సినటువంటి వ్యవహారం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. అక్కడేమో యోగ చిత్తవృత్తి నిరోధ, కేవలం యోగ శబ్దమే వాడాడు. ఇక్కడ క్రియ అనేటటువంటి విశేషణం కూడా ఉంది. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని 3 విషయాలు చెప్పాడు. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. అక్కడ కూడా ఇక్కడ ఎలా కలుగుతుంది? సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి స్థితులు ఎట్లా కలుగుతాయ్యా అంటే
చెప్పాడుగా, అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నాడు. దృఢ భూమి అది చెప్పాడుగా. దృఢభూమి ఎక్కడొస్తుంది? సతు నైరంతర్య సతు దీర్ఘకాల నైరంతర్య దృఢభూమి. ఇంతకీ ఇవి ఎట్లా వస్తాయ్యా, మనకి చిత్త ప్రసాదం ఎట్లా వస్తాయ్యా అంటే కనుక అప్పుడు అక్కడ చెప్పాడు అనుకుంటా. ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఏం చెప్పారు? ఏమన్నా ఇప్పుడు ఇంతకీ అభ్యాస వైరాగ్యాభ్యాసం అది అక్కడ టాపిక్. ఇక్కడ తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇక్కడ రెండు కాకపోతే ఏంటి? ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పాడు. ఆ ఈశ్వర ప్రణిధానం దేనికి చెప్పాడు అంటే, చూడండి రెండిటికి లింక్ చూసుకోండి ఒకసారి. సంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగికి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్ళటానికి మధ్యలో ఉన్న బ్లాకేడ్ పోవటానికి ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పాడు. ఇక్కడ ఏ అధికారము లేనివాడు సంప్రజ్ఞాత సమాధి స్థితికి చేరటానికి కావాల్సిన బ్లాక్స్ పోవడానికి ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్పాడు. సో మనం ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ కావడానికి ఈశ్వరుడు కావాలి. ఇది డిసైడ్ అయిపోయింది ఇక్కడ. తపస్సు అంటే ఏమిటి? స్వాధ్యాయం అంటే ఏమిటి? ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఈ మొదటి సూత్రము కొంచెం వినటానికి తేలిగ్గా, చెయ్యటానికి కష్టంగా ఉండే సూత్రం. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు. తపస్సు ఎవరు చేయాలండి? మీరే. స్వాధ్యాయం ఎవరు చేయాలండి? మీరే. ఈశ్వర ప్రణిధానం ఎవరు చేయాలండి? మీరే. కనుక మీరే చేయాలి. చేయుట అంటే క్రియ, ఒక ఎఫర్ట్ పెట్టాల్సిన సిచ్యువేషన్. కనుక ఇవి క్రియాయోగము అని క్రియ అనే పదాన్ని మనకి ఇక్కడ విశేషంగా చెప్పుకోవడం జరిగింది. అంటే తపస్వి అయితే గాని యోగము సిద్ధించదు. ఇంతకీ ఈ జన్మ ఎందుకు ఎత్తావు, నువ్వు మందాధికారి ఎందుకు అయ్యావయ్యా అంటే, సాధన ఈ జన్మలో ప్రారంభం చేయబోతున్నాం కదా. ఎందుకయ్యా ఈ జన్మ ఎందుకు వచ్చిందయ్యా నీకు అంటే, గత జన్మలలో చేసిన ధర్మ అధర్మ కార్యముల యొక్క ఫలితముగా వచ్చినటువంటి పుణ్య పుణ్య పాపముల యొక్క సమాహారముగా ఉన్నటువంటి సంచితము నుండి ఒక పొట్లాన్ని తినటానికి ఈ జన్మ ఎత్తావు. దీని పేరు ప్రారంధము. అంటే ఏమిటనమాట? మనకి కర్మ వాసనలు మనకి బాగా పట్టి ఉన్నాయి. ఈ గిన్నె ఊరికే ఇట్లా నీళ్ళ కింద తొలిస్తే పోయే మరికి కాదు. చింతపండు ఉప్పు వేసి తోమాల్సింది ఇటకతో. ఇగో ఆ కార్యక్రమానికి తపస్సు అని పెట్టాడు. అంచేత ఎంతసేపు కూడా మన మనసు ఎటు పరిగెడుతూ ఉంటుంది అంటే, చిత్త నైర్మల్యానికి పోకుండా ఈ విషయాల మీదకి మనసు ఏం చేస్తుంటుంది? కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారముతో విషయములు వాటి అర్థముల వైపుకే పరిగెడుతూ ఉంటుంది. వీటిని వెనక్కి మరల్చాలి. అంటే ఎందుకు పరిగెడుతోంది? మళ్ళీ పరిగెట్టే వాటిలో కూడా మళ్ళీ మూడు క్వాలిటీస్ చెప్పాడు. సత్వ రజస్ తమో గుణాలు మూడు ఆపరేట్ అవుతుంటాయి. సో మనలో ఏది ఎక్కువ ఆపరేట్ అవుతోంది? మళ్ళీ తమో గుణాన్ని నొక్కాలి, తర్వాత సత్వగుణం దాకా రావాలి. అంటే ఏంటి, ఎక్కడున్నాం అనమాట అండి?
విక్షిప్తము, మూఢము, క్షిప్తము ఆ స్టేజ్ లో ఉంది. ఆర్డర్ మార్చుకోండి, నేను నోట్ మూడు చెప్తున్నా గానీ పైన అక్కడ ఇచ్చిన ఆర్డర్ చూసుకోండి ఒకసారి. క్షిప్ క్షిప్తము, ఏమండి? మూఢము, క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరోధ, నిరుద్ధము. నిరుద్ధము. అంటే ఒకసారి మళ్ళీ నేను చెప్పట్లేదు అంటే ఒకసారి మళ్ళీ పుస్తకం తీస్తారని పిచ్చి కోరిక సార్. గుర్తున్నది, మీరు చెప్పింది మర్చిపోలేదు గురుగారు, అలాగా ఇరుక్కుపోయింది. మీరు ఇంప్రింట్. గురించి కాదు, అందరం మళ్ళీ ఒకసారి రివిజన్, ఒకసారి ఆ పాయింట్ గుర్తు పెట్టుకుంటాం. అంటే అవి తీసే స్కీము ఈ సాధన పాదము అన్నమాట. చిన్న డౌట్ అండి, అక్కడేమో యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు, అక్కడ ఓన్లీ యోగా మాట వాడాడు. ఇక్కడేమో క్రియో యోగా అన్నాడు, క్రియాయోగం. క్రియా యోగా. అంటే అది థియరిటికల్ యోగా, ఇది ప్రాక్టికల్ యోగానా అండి? అక్కడ మీకు ఇంకా యాక్టివిటీ ఉండదండి. అదే థియరిటికల్ అయిపోయింది అది. థియరిటికల్ కూడా కాదు, థియరిటికల్ కూడా కాదు. చెప్పండి. అక్కడ మీరు అనుభవం, యు ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రూట్ ఆఫ్ ఇట్. ఓకే. థియరిటికల్ అంటే ఇప్పుడు అక్కడ కూడా చిత్తవృత్తులు నిరోధం చేయడానికి కూడా చాలా ఉపాయాలు చెప్పాడు, అవన్నీ చేయాలి కదా. చేస్తాడు, అవన్నీ ఫైనల్ స్టేజ్ లోవి. అంటే జ్యూస్ గ్రైండర్ లో పోసి తీసేసిన తర్వాత గ్లాసులో పోసుకోవడం లాంటిది అనుకోండి. ఓకే, ఓకే. పోసి నోట్లో పోసి సపరించటం. ఇక్కడ ఏంటి, మళ్ళీ బయటికి వెళ్ళటం, అటు సంచి వేసుకెళ్ళటం, ఫ్రూట్ మార్కెట్ లో పళ్ళు కొనుక్కు రావాలి, వాటిని కడగాలి, మళ్ళీ తొక్కలు తీయాలి, గింజలు బీకాలి, గ్రైండర్ కింద ఎక్సర్సైజ్ ఇక్కడ చేయిస్తున్నాడు. అక్కడ కూడా చిత్తవృత్తి నిరోధానికి కూడా పనులు చేయాలి కదా, ఫైనల్ స్టేజ్. చాలా పనులు చేయాలి కదా అక్కడ కూడా. చిత్తవృత్తి నిరోధానికి చాలా పనులు చేయాలి, కానీ అది స్టార్ట్ అక్కడ చెప్పిన లెసన్ మీకు ఇనీషియల్ గా కొన్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేసి టేక్ ఆఫ్, సూత్రాల టేక్ ఆఫ్ మాత్రం సంప్రజ్ఞాతం దగ్గర తీసుకెళ్తారు చూడండి. ఉమ్. ఇవి ఉన్నాయి రా అబ్బాయి అని చెప్పాడు, మరి అవి చెప్పకపోతే ఇక్కడ ఈ సాధన పాదంలో ల్యాండ్ కాలేవు. ఓకే, ఓకే. ఈ ల్యాండింగ్ కి పాయింటర్స్ చెప్పాడు అక్కడ. కనుక మొట్టమొదటిది ఏంటంటే తప్పించటం. తప్పించాలి. ఏమిటి తపస్సు అంటే అశుద్ధమైనటువంటి, అంటే శుద్ధము కానటువంటి చిత్తమును, బుద్ధిని మనము ఈ తమో రజో సత్వగుణాల నుంచి, వాటి యొక్క ప్రకంపనల నుంచి, ప్రకోపాల నుంచి అవి విజృంభించకుండా దాన్ని ఏం చేయాలి, తీసేసే ప్రయత్నం చేయాలి. తీసే ప్రయత్నం అంటే ఏం చేస్తాను చెప్పండి ఒకసారి, నాకు అర్థం కాదు. ఒక పనస పండును ఊహించుకోండి కాసేపు. ఈ పనస పండులో తొన తినాలి మనం, ఏం చేయాలి? కొయ్యాలి కదా సార్ దాన్ని నీట్గా. ఎలా? కొయ్యాలి కస్తారంటే అయిపోయింది ఏంటి, అంత తేలిక కోసేస్తారా? అది కత్తికి ఏమన్నా కొబ్బరి దోసకాయ నూనె చెప్పు తీసినట్టు. ఒక చేతికి కత్తిని నూనె రాసుకోవాలి, చేతికి నూనె ఆ రాసుకోవాలి. అది కాదమ్మా తర్వాత భాగ్యలక్ష్మి గారు, దోసకాయ చెప్పండి చెప్పు సార్. తీసినట్ట పనస పండు కోయటం అంటే. చేతికి నూనె రాసుకోవాలి సార్. ఒకటి. కత్తికి నూనె రాయాలి. అంటే రెండు. పెద్ద కత్తి, చిన్న కత్తి కాకుండా పెద్ద కత్తితోనే అవుతుందండి. మూడు. అది దానికి తగిన విధంగానే దాన్ని పట్టుకుని జాగ్రత్తగా స్వామి గారు చెప్పినట్టు ఒక కత్తిని సమంగా తీసుకోవాలి, దానికి కొబ్బరి నూనె రాసుకోవాలి, దాన్ని నీట్గా మీ ఇష్టం వచ్చింది చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఇక్కడ సార్. ఇక్కడ చిన్న విషయం, ఒక తొన ప్రాసెస్ ఉంది సార్. ముందు చేతిలో అలాగా ఇప్పుడు పనసకాయ కూర వండేస్తారా ఏమిటో, అది కాదమ్మా. ముందు చేతిలో ఉండవండి. నేను పనస తొనలు చెబుతున్నా, పనస పొట్టు కూర చెప్పకండి. సరే, ప్రాసెస్ ఉంది సార్, ఒక విధానంలో చేయాలి సార్. అది సరేనమ్మా. అంటే ఏం చేస్తున్నావు అంటే ఏంటంటే పైన చెక్కులు చెక్కులుగా తీసుకుంటూ పోతున్నావు. అవును అవునా సార్, కదా? అవును సార్, ముందు పైన తీసేసి తొక్క తీయాలండి. తొక్కి నార తీయాలి. అది కనుక అంటే ఏం చేస్తున్నారు,
పనసపండు సైజు అదే గుండ్రాయి సైజులో ఉంటుందా, సన్నబడిపోతూ ఉంటుందా? వెళ్ళే కొలది తగ్గుతుంది కదా సార్ అది. తగ్గుతుంది కదా సార్, మరి తగ్గుతుంది తగ్గించాలి కదా సార్. సార్. అంటే తగ్గించాలి సార్, లేకపోతే తొన దొరకదు సార్. అదండి తల్లి, అదేనమ్మా ఈ తగ్గటాన్ని చిక్కిపోవటం అంటాం. ఈ చిక్కిపోవటానికే ఒక సంస్కృతం పేరేంటే తనూకరణం అన్నాడు. తనూకరణం అంటే సన్నబరుచుట, చిక్కిపోవుట. ఏమండి? కనుక ముందు ఏం చేయాలి? తపస్సు. ఈ తపస్సులు ఎన్ని రకాలండి అంటే బోలెడు రకాలండి. ఏమిటా బోలెడు అంటే 3: కాయక తపస్సు, వాచక తపస్సు, మానస తపస్సు అని 3 రకాలుగా తపస్సుల్ని చెప్పారు పెద్దలు. ఏమండి? కాయక తపస్సు చెప్పాలి, ఒకసారి వాచక మళ్ళీ అనాలి. కాయక తపస్సు, వాచక తపస్సు, మానస తపస్సు. ఆ ఈ 3 చెప్పారు మనకి. వీటిని ఎట్లా చెయ్యాలి అంటే మనకి సమాధివాదంలోకి వెళ్ళిపోదాం మనం. మనకి చూడండి, ఈ రెండింటికి లింక్ ఉందండి బాగా. మీరు ఈ స్టేజ్లో ఎందుకున్నారు? అసలు ఈ సాధన పాదంలో ఎంటర్ అవడానికి మీకు ఏం కర్మ పట్టింది అంటే, మనకి సమాధి పాదంలో చెప్పినటువంటి చిత్త ప్రసాదనము కలగలేదు కాబట్టి, అంతఃకరణ శుద్ధికి కావలసిన సెటప్ అక్కడ లేదు, చేసుకోలేకపోయారు. చిత్త ప్రసాదనానికి ఏం చెప్పారండి అంటే 33 నుంచి 39, 42 వరకు చెప్పారుగా వరుసగా. మైత్రి కరుణ అన్నారండి. ఇక్కడి నుంచి మొదలెట్టి కొన్ని సూత్రాలు ఉన్నాయి కదా సార్ వరుసగా. అవును, 7 ఉన్నాయండి. చివరి వరకు ఎక్కడి దాకా వచ్చారు? ఆఖరికి నీ ఇష్టం వచ్చింది చేయరా నాయనా అన్నారు. యథా అభిమత ధ్యానాద్వా. కనుక ఈ స్టేజ్ లో లేవు, అక్కడికి తీసుకెళ్ళాలి మనని. దానికి కావాల్సింది ఏంటంటే తపస్సు, తర్వాత స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అని 3 సూత్రాలు చెప్పారు. తపస్సు అంటే ఏమిటి అంటే కాయక, మానసిక, వాచక తపస్సులను 3 రకాలుగా చెప్పారండి. ముందు మనం ఏం చేయాలంటే తిండి తగ్గించమన్నారు. అంచేత పాఠం చెబుతూ కాఫీ వచ్చింది కదా అని మ్యూట్ లో పెట్టి కాఫీ తాగకూడదు. ఎప్పుడు కూడా చెప్పడానికే పనికొస్తాయి మేము మాలాంటి వాళ్ళకి. కానీ మీరు రేపు కాఫీ అంటే సార్ మీరు తాగని తనకండి ప్లీజ్. ముందు హిత భోజనం, మిత భోజనం. ఇది ముందు ఆహార వ్యవహారాలలో హితమితములను పాటించటం. తర్వాత ఎవరే అది బుడంకాయ. తర్వాత నెమ్మదిగా సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఇలాంటి ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, ఇష్టానిష్టములు, వీటి నుంచి సమత్వం సాధించే ప్రయత్నం చేయాలి. ఇలా ఇంద్రియాల్ని నిగ్రహించటము అన్నది ఒక తపస్సు. తితీక్ష. తితిక్ష. మళ్ళీ ఇవన్నీ అక్కడికే కోరిలేట్ అవుతాయండి. అన్ని ఒకదానికోటిలా కోరిలేట్ అయిపోతాయి, చూసుకోండి. కనుక ముందు తపస్సు అంటే ఏంటి? శాస్త్ర విషయముగా చెప్పబడినటువంటి ఉపవాసాది అనుష్ఠానములు తపస్సు. తర్వాత స్వాధ్యాయం అంటే ఏమిటండి? అల్టిమేట్ గా ఏం చెప్పారండి? సాధన పదంలో, సమాధి పదంలోకి వెళ్ళిపోండి. తస్య వాచక ప్రణవ అన్నాడు. ఇగో ఆ ప్రణవ ధ్యానం చేయటం అన్నది, ప్రణవ జపము అన్నది అల్టిమేట్ స్వాధ్యాయం అయితే, దానికి ముందు కావలసినటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి ఇతర శాస్త్ర గ్రంథ పరిశీలన, అవగాహన స్వాధ్యాయంలోకి వస్తాయి. అంటే మోక్షాన్ని కలిగించటానికి ఉపయుక్తమైనటువంటి శాస్త్రముల యొక్క అధ్యయనము అందాం.
ఈ ప్రణవాదులు అంటే ప్రణవాది వాటితోటి మనం చేసేటటువంటి సాధన స్వాధ్యాయంలోకి వస్తుంది. ఇది అయిన తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి అంటే, ఇక మీకు ఏ పరమ చైతన్యము మీద నమ్మకం ఉంటుందో, ఇక్కడ ఒక చిన్న విషయం, మోస్ట్ అన్కనెక్టెడ్ టాపిక్ చెప్తా అండి. మోస్ట్ అన్కనెక్టెడ్ ఏమండి, ఆ దేవుడు అంటే ఇగో ఈయనే దేవుడు, ఈయనే సర్వశక్తిమంతుడు, మా దేవుడే గొప్ప, మీ దేవుడు వేస్ట్. ఇది మనకి ప్రస్తుత కాలంలో ఎన్ని వెర్రి తలలు వేయాలో అన్ని వెర్రి తలలు వేస్తుంది. ఇవి మళ్ళీ రెండు సబ్ హెడ్డింగ్స్ లో క్లాసిఫై చేయాలి. ఒకటి నీ మతము ప్లస్ పరమతము, ఇది ఒక క్లాసిఫికేషన్. నీ మతంలోనే సబ్మతాలు కొట్టుదవడాలు. వేరే విధంగా అనుకోవద్దు, ఇక్కడ ఎవరిని నింద చేయట్లేదు, మనం టాపిక్ కి తప్పి కాదు పాయింట్, కానీ ఇది చాలా అవసరం. నాకు అనిపించింది చెప్పేస్తున్నా, నా మనసులో కక్కేస్తే పని అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే, ఈ ఈశ్వరుడికి నేను ఈ పేరే పెడతా, ఇంకోళ్ళు ఈశ్వరుడు అంటే ఈ పేరుతోటే పిలవాలి అంటున్నాం. ఎందుకు ఈశ్వరుడు అంటే ఎవడు అంటే, మనం చెప్పుకున్నాం ప్రతివాడు ఒప్పుకునే తీరు విషయం. మళ్ళీ ఈ విషయంలో ప్రతివాడు ఒప్పుకునే, కాసేపు బయట మతాలను వదిలేద్దామండి, కాసేపు మనం ఇంటర్నల్ మతాల్లో కొట్టుకుందాం. కాసేపు ఏమంటాడు, వీళ్ళందరికీ ప్రమాణం ఏమిట్రా నాయన అంటే, శాస్త్రం ప్రమాణం, తస్మా శాస్త్రం ప్రమాణం తే, వాడికి శాస్త్రమే ప్రమాణము. శాస్త్రము అనగా ఏమిటి, వేదము. సో వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే చైతన్యానికి ఏం చెప్పారు, ఉపనిషద్ వాక్యం తీసుకుంటే పరమ చైతన్యము ఒకటే, శుద్ధ చైతన్యం ఒకటే, నిరాకారము, నిరంజనము, నిర్గుణము, ఇలా ఓ బోల్డ్ యాట్రిబ్యూట్స్ చెప్పారు. ఈ యాట్రిబ్యూట్స్ అన్ని చెప్పిన తర్వాత ఇందులో అజ్ఞానముతో సమష్టి అజ్ఞానం అంటే జ్ఞానము యొక్క అభావము అజ్ఞానం అండి, అంతేగాని ఇంక వేరేగా తను చెప్పకూడదు. ఇది ఉన్నప్పుడు ఒక ఈ సృష్ట్యాది కార్యములు చేసేటటువంటి చైతన్యానికి మనం ఈశ్వరుడు అంటే ఈశ శక్తి, నియంత్రణ శక్తి. దీనికి ఏం పేరు పెడతారండి, ఈ శక్తిని మూడు రకాలైనటువంటి ఫంక్షన్స్, సృష్టి ఫంక్షన్, స్థితి ఫంక్షన్, లయ ఫంక్షన్ అనే ఫంక్షన్స్ గా మళ్ళీ ఈ చైతన్యమే పనిచేస్తోంది. ఐడెంటిఫికేషన్ కోసమని బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే మూడు పేర్లు పెట్టారు. ఇక కొట్టుదాడు ఎక్కడ ప్రారంభమైంది, స్థితికారకుడు విష్ణువు కాబట్టి ఈ చైతన్యము ఈజ్ ఈక్వల్ టు విష్ణువు అన్నారు. మరి ఈ రెండు ఫంక్షన్స్ లేదండి, ఈశ్వరుడే దేవుడు, ఈ రెండు కాదన్నారు. మరి మిగతా రెండు ఫంక్షన్స్, పాపం బ్రహ్మగారు అమాయకుడు కాబట్టి నాలాగా ఆయనకు అసలు గుడి లేదు పాడు లేదు, ఇది పక్కకు పెట్టండి. అల్టిమేట్ గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం పెట్టిన పేరుతోటి ఈ సెకండ్ లెవెల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడట్లే, ఈ పేరుతోటి ఫస్ట్ లెవెల్ ఉన్నటువంటి ఈశ్వరునే రెఫర్ చేస్తున్నాం. ఆయనకి పేరు లేదురా నాయన, మనం పెట్టుకోవడానికి ఈశ్వరుడు అని పేరు పెట్టాము సమష్టికి. ఆయన ఇప్పుడు ఏ పేరుతో పిలిస్తే తప్పు, కనుక నేను పిలిచిన, నేను ఒక పేరుతో ఏదో ఎల్లయ్య అంటా కాసేపు, ఆయనే రెఫరెన్స్ పాయింట్, ఆయన్నే పిలుస్తున్నా. ఇంకో పుల్లయ్య అన్నా ఆయన్నే పిలుస్తున్నావు. కనుక నేను పుల్లయ్య అన్నది పిచ్చి మాట అని తిడితే ఎవరిని తిట్టినట్టయింది ఇక్కడికి. ఎల్లయ్య ఎల్లయ్య లేదు నికృష్టుడు అని అంటే ఎవరిని తిట్టినట్టయింది ఇప్పుడు. అంటే ఏమైంది, ఏ స్థాయిని మీరు రెఫర్ చేస్తున్నారో మర్చిపోయి కిందకు వచ్చి అంతకన్నా కిందకి జారిపోయి కొట్టేసుకుంటారు. ఇది అవసరమా? ఎల్లయ్య అంటే ఎల్లయ్య, కానీ అదే అదే కంటిన్యూ, తప్పేం లేదు. ఎందుకు అలా అంటున్నాము అంటే,
నువ్వు ఏ పేరుతో పిలిచినా నీ మనసులో ఉన్నది ఏమిటి? పైతత్వం. ఎట్లా అంటే ఇప్పుడు మీరు జెండాకి నమస్కారం పెట్టారు. జెండాకి నమస్కారం పెడితే గుడ్డ ముక్కకు పెట్టారా, లేకపోతే నీ మనసులో ఉన్నటువంటిది ఏమిటి? కనపడేది ఒకటి, భావనలో ఉన్నది ఒకటి. కనపడేదేమో జెండా గుడ్డ ముక్క, భావనలో భారతదేశం. సాలగ్రామే విష్ణువత్ అంటారు. నర్మదాలో తెచ్చిన ఒక రాయి సాలగ్రామం అన్నాం. ఏమనుకోదు రాయి అన్నందుకు. శివలింగాన్ని కూడా రాయే, మట్టి కూడా రాయే, మట్టి కూడా శివలింగమే. ఇప్పుడు కనపడేది ఏమిటి అక్కడ మనకి? శివలింగము విష్ణుమూర్తి స్వరూపం ఇవి కాదు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యాన గమ్యం. ఇటు రాయా కాదుగా, ఇంకో తత్వం. కానీ దీనికి జపం చేస్తున్న కంటి ముందున్నదే లెక్క, నీకు కనపడని తత్వాన్ని చూస్తున్నావా? అట్లాగే మట్టితో చేస్తాడు శివలింగాన్ని ఈయన. ఆ? చేసి శాంతం పద్మాసనస్థం శశిధరమగుటం పంచవక్త్రం లేదు, ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అంటాడు. ఆ పాతాళ బ్రహ్మాండం, ఆ పాతాళ ఎక్కడి దాకా వచ్చారండి? నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలస పూర్ణేందు వాంతామృతై హస్తోకామృతం ఏకమీశమనిశం రుద్రానువాక అని చెప్పే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం ప్రోభిషించే అని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నదేమిటి? మట్టి లేకపోతే శిల. కానీ దృష్టి ఎక్కడుంది? కనపడేది ఒకటి, కనపడాల్సింది ఒకటి, చిత్తములో నిలపాల్సింది ఒకటి. ఆ కాంబినేషన్ ఈ పేర్లతో కొట్టుకుతొస్తే ఇద్దరు రిఫరెన్స్ పాయింట్ ఒకటికే. దీని ద్వారా మనం కుంచుకుంటున్నామే కానీ పెంచుకోవట్లే. చాలా సింపుల్ అండి. వాళ్ళందరినీ తీసుకొచ్చి కాళ్ళకి చేతికి సంకెళ్ళేసి మీ క్లాసులో కూర్చోబెట్టి ఒక అరగంట వాచ్యార్థము లక్ష్యార్థము పాఠం చెప్పిస్తే చాలండి, అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కట్టేయబడే వాచ్యార్థ లక్ష్యార్థాలు చెప్పిస్తే సరిపోతుంది. కనుక ఇంతకీ సరే ఎక్కడి నుంచి వెళ్ళాను నేను డీవియేట్ అయ్యి అంటే ఈశ్వర ప్రణిధానం దగ్గర నుంచి వెళ్ళాం. ఈ ఈశ్వర ప్రణిధానం దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఏ సంకల్పంలో ఏ చైతన్యాన్ని తలుచుకోమన్నాడు, ఆ చైతన్యం ఏమైనా పేరు పెట్టుకో. అలా ఈశ్వర ప్రణిధానం అంటే ముందు ఏం చేయమన్నాడు? తపస్సు అండి. తపస్సుతోటి కాయక వాచక మానసిక శుద్ధిని సాధిస్తున్నాం. శుద్ధి అంటే ఏంటి? ఉన్నటువంటి మలినాల్ని కడుగుతున్నాం, ముందు సబ్బేసి కడుగుతున్నాం. అడిగిన తర్వాత నీకు ఒక స్టేటస్ వస్తుంది, అంటే ఒక అర్హత వస్తుంది. పొడిగుడ్డలు కట్టుకోవడానికి, బీరువాలో బట్టలు వేసుకోవడానికి. ఇక అప్పుడు స్వాధ్యాయం ప్రారంభం చేస్తాడు. స్వాధ్యాయం ప్రారంభం చేసిన తర్వాతనే ఆఫీస్కి వెళ్ళే యోగ్యత వస్తుంది. డ్రెస్ వేసుకుంటేనే ఆఫీస్కి బయటికి వెళ్ళడానికి మనకు వస్తాం. ఇక అక్కడ ఈశ్వర ప్రణిధానం. ఇవి కూడా మళ్ళీ 3 డిఫరెంట్ ఆప్షన్స్ కాదండి. ఒక విధంగా చూస్తే ఒకదానికి ఒకటి రిలేషన్ ఉంది. యు క్లియర్ 1 బ్లాక్, గో టు ది నెక్స్ట్ బ్లాక్. ఇలా ఈశ్వర ప్రణిధానం వరకు రావాలి. ఇదన్నీ ఎక్సర్సైజ్ కాబట్టి క్రియాయోగం ఉన్నాడు దీన్ని. కనుక కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు 3 ఉన్నాయి. మళ్ళీ సేవ చేయటం, పెద్దల్ని సేవించటం, భగవద్ అర్చనాలు చేయటం, స్తోత్ర పారాయణలు చేయటం, మనసులో ధ్యానం చేయటం అనే క్లాసిఫికేషన్ చెప్పారు. మీరు ఒక్క క్షణం ఆగి మళ్ళీ నవవిధ భక్తి మార్గాల పేర్లు లిస్టు రాసుకుని కొడితే ఈ కాయక వాచక మానసిక తపస్సులు 3 అక్కడ కోరిలేట్ అయిపోతే చూడండి ఒకసారి. ఎంత ఒకదానికోటి ఇంటర్లింక్డ్ అండి. మనం వీటి విడగొట్టేసి దేనికి అది కొట్టు చచ్చిపోతున్నాం తప్ప. సరే, ఇన్ కంటిన్యూషన్ టు మై నాన్ సెన్సికల్ టాక్ ఏంటంటే నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప. ఇది ఒక చిన్న చర్చ. నాకు ఎప్పటి నుంచి కడుపులో తెవిలేదు, ఎన్నిసార్లు చెప్పినా తృప్తి తీరని టాపిక్. అది కూడా చెప్పేసి నెక్స్ట్కి వెళ్దాం.
మన ఇద్దరం కొట్టుకుందాం సార్ లక్ష్మారెడ్డి గారు, మీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకుందాం కాసేపు. మిగతా వాళ్ళతో ఎందుకు గొడవ మనకి, మన ఇద్దరం అయితే మళ్ళీ కలిసి హాయిగా చాయ్ తాగొచ్చు, మీరు తాగ నేను తాగొచ్చు. నాకు పూరి ఇష్టం, మీకు మసాలా దోశ ఇష్టం అండి. అంతే, ఆ పని చేద్దాం. రెండిట్లో ఉన్నది క్యాలరీసే. నేను రాశానండి, ఒక బుక్ రాస్తున్నప్పుడు ఆ బుక్ లో ఇదే రాశా. ఏంటంటే వి వెంట్ టు ఏ హోటల్, అందులో నేనేమన్నా పూరీ కూర ఆర్డర్ చేశాను, ఇంకో ఆయన చపాతీ కుర్మా ఆర్డర్ చేశాడు, ఇంకో ఆయన సమోసా ఆర్డర్ చేశాడు. మేము అన్నీ తింటుంటే ఏం తిన్నానంటే నేను సమోసా, నేను పూరి, నేను చపాతీ అన్నాడే కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అందులో ఉన్నది గోధుమ పిండి ఆలుగడ్డలు తప్ప ఇంకేం లేవు. క్యాలరీ అండి, క్యాలరీ పరమేశ్వరుడు. ఎనర్జీకి వస్తే క్యాలరీ, అదే చైతన్యం. ఎనర్జీయే చైతన్యం, క్యాలరీయే చైతన్యం. కాదు కాదు, చైతన్యం అనే కాన్సెప్ట్ క్యాలరీ అనే స్థితికి రావడానికి ముందు కామన్ డినామినేటర్ ఏమిటంటే గోధుమ పిండి ఆలుగడ్డే. అవును. ది డిస్టార్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ గోధుమ పిండి అండ్ ఆలుగడ్డ గాట్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. అవును. సరే, ఇది ఒకసారి పక్కకు పెడితే మనం కొట్టుకుంటున్నాం. అసలు దేవుడు అంటే ఏంట్రా అని గల్లా పట్టుకు అడిగండి. అడిగితే వాడు ఏం చెప్తాడు? ఆమ్నీ ప్రజెంట్, ఆమ్నీ పొటెంట్, ఆమ్నిసెంట్ అని 3 చెప్తాడు. సర్వజ్ఞత్వము, సర్వశక్తిమంతత్వము, సర్వ వ్యాపకత్వము. ఈ మూడింటిని భగవంతుడి యొక్క ప్రధాన లక్షణాలుగా, దీన్ని ఏమంటారు తెలుసా అండి? తటస్థ లక్షణం అంటారు. స్వరూప లక్షణం కాదు. స్వరూప లక్షణం అంటే సచ్చిదానందమే. సో తటస్థ లక్షణంలో సర్వజ్ఞత్వము, సర్వశక్తిమంతత్వము, సర్వ వ్యాపకత్వము, ఈ 3 చెప్పారు. ఇప్పుడు మనం కాసేపు కొట్లాడుకుందాం. నేనంటాను నా దేవుడు గొప్ప, లక్ష్మారెడ్డి గారు చెప్పినటువంటి దేవుడు గొప్ప కాదు అన్నా నేను. ఇదే నా స్టేట్మెంట్ అండి. లక్ష్మారెడ్డి గారు చెప్పిన దేవుడు గొప్ప కాదు, నా దేవుడు గొప్పవాడు. ఇది నా స్టేట్మెంట్. అనంగానే ఏం జరిగింది? నెంబర్ 1, లక్ష్మారెడ్డి గారి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నేను ఐడెంటిఫై చేశానా లేదా చెప్పండి నాకు. చేశానా లేదా సార్? చేశారండి. చెయ్యంగానే నా దేవుడి యొక్క సర్వవ్యాపకత్వం పోయిందా? నా దేవుడి యొక్క. అవునండి. ఇక్కడ అక్కడ లక్ష్మారెడ్డి గారి దేవుడు ఉన్నాడుగా, సెపరేట్ చేశారుగా. ఉండగానే ఆ ప్లేస్ లో నా దేవుడు లేనట్టేగా, లిమిట్ అయిపోయాడుగా, డిస్క్రీట్ అయిపోయాడు. కనుక ఆయన్ని తిట్టడం ద్వారా నా దేవుడిని నేను ఏం చేశాను? సర్వవ్యాపక శక్తి నుంచి తొలగించేశాను. సరే, అసలు ఆ దేవుడు వస్తున్నాడని, వాడు ఉంటాడని కనిపెట్టలేకపోయాడు నా దేవుడు. సర్వజ్ఞత్వం పోయింది నా దేవుడిది, ఆయన దేవుడిది కాదు. ఇలా చేయలేకుండా ఆయనకు ఒక గుడి, మళ్ళీ వ్యాపారం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయన ఆపలేకపోయాడు. సర్వశక్తిమంతత్వం కూడా పోయింది. ఏం సార్, ఇందులో ఏమైనా నా లాజిక్ లో ఏమైనా తేడా ఉంటే చెప్పండి. కరెక్టేనండి. సో పక్కవాడి తిట్టడం ద్వారా నీ దానికి నువ్వు కాళ్ళు నరుక్కుంటున్నావు. ఈ జ్ఞానం రాక చచ్చిపోతున్నారు జనాలు. ఇంకొక మార్గం కూడా చెప్తానండి. చెప్పండి. నేను మీతో ఏం పోట్లాడనండి, మీ దేవుడే గొప్పవాడు, నాకు అభ్యంతరం లేదు. మీ దేవుడే సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం అన్ని మీ దేవుడికే ఉన్నాయి. నో ప్రాబ్లం, ఐ హావ్ నో ప్రాబ్లం. నేను కూడా ఆయన్నే ధ్యానిస్తాను, నో ప్రాబ్లం. అన్నా కూడాను ఈ 3 పోయినట్టే నువ్వు అనుకున్న వాడికి. కనుక వెదర్ యు యాక్సెప్ట్ ఆర్ డినై, ది నెట్ రిజల్ట్ ఇస్ యు ఆర్ బేసికల్లీ నీ యొక్క అస్తిత్వాన్ని నువ్వు కొట్టేసుకుంటావు. ఈ విధంగా కొంచెం ఆలోచిస్తే అసలు కొట్లాట, వాడు వీడు, నేను గొప్ప, ఇవన్నీ ఉండవు. మనము తెలియకుండా మనం సాధించాల్సిన దానికి గుడ్డలు కట్టేసుకుంటాం. ఇక అవి పోవటం కోసమని ఈ తపస్సు, ఈ స్వాధ్యాయం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేది వీడి చైతన్యం అంటే ఏమిటి, పరమ చైతన్యం అంటే ఏమిటి తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే మోక్షార్హమైనటువంటి శాస్త్ర గ్రంథ పఠనం చేయడమే స్వాధ్యాయం. అది అయిన తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఏ పేరుతో అయినా పిలువుపోయా అన్నాడు. కనుక ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి, ఏం చెయ్యాలి అంటే
సరే, ఈ శరీరాల్ని మనం చేసుకోవడానికి ఉపవాసాలు చందనాది నుంచి పోవడానికి శరీర శోషణ చేయటం ఇవన్నీ చెప్పారు. ఒకటి ఈశ్వర ప్రణిధానం అంటే భగవద్గీతలో ఉన్నటువంటి స్టాండర్డ్ శ్లోకం ది బెస్ట్, ఒకటి పట్టుకుంటే చాలు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి యదాతి యత్ యతపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ శ్లోకంతో ఏం చేయాలి? లేదా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ. అంటే ఏంటండి? మా కర్మ ఫల హేతుర్భూ అంటే అర్థం ఏంటి? మ్యూట్ 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 లో ఉన్నారు. మా అంటే కాదు లేదు అని ఉమ్, కర్మఫలం చెప్తున్నాడు. హేతుర్భూహు అంటున్నాడు. హేతు అంటే ఏంటి? అంటే కర్మఫలం నీకు చెందదు అని. కాదు కాదు కారణమైనటువంటిదేనండి. ఆ? కారణమైనటువంటి కాదు. సరే వినండి. మా కర్మ ఫల హేతుర్భూ అంటే కర్మ ఫలములకు కారణముగా నీవు కావద్దు. కర్మ ఫలములకి కారణం నువ్వు ఎప్పుడు అవుతావయ్యా అంటే కర్మ నేను చేశాను అనుకుంటే అవుతా. అంటే ఏం చెప్పాడు ఇక్కడ? అకర్త అనే స్థితికి వెళ్ళమన్నాడు. అకర్త, అభోక్త. ఎందుకు అభోక్త ఎక్కడ చెప్పాడండి? అకర్త అని చెప్పాడు బాగానే, అభోక్త ఎక్కడ వచ్చాడు? పైకి చెప్పేశాడు కదయ్యా. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేసావు, ఫలం నీది కాదన్నప్పుడు భోక్త ఎక్కడ పోయావు? కనుక అభోక్తృత్వం చెప్పాడు, కర్తృత్వం. మా కర్మ ఫల హేతు భూ. నువ్వు కర్మ ఫలమునకు కారణం కాకు. కర్మఫలానికి కారణం ఎప్పుడు అవుతావు? కర్మ నువ్వు చేస్తే అవుతావు. కనుక అకర్తృత్వము అభోక్తృత్వం అనే రెండు అంశాలని ఈ శ్లోకంలో చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే నా ఫలేషు కదాచన. అలా అని చెప్పి నేనేం చేయకుండా కూర్చుంటా అని అనుకోండి, మాతే సంగోస్త్వ కర్మణి. మరి యాక్షన్ కూడా మారేకు. నేను అసంగంగా కూర్చుంటాను కూడా కుదరదు, చెయ్యాలి. కానీ నీవు ఆ ఫలాన్ని ఆశించద్దు, అది నేను చేస్తున్నానే భావంతో చెయ్యకు. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం వచ్చేసింది. ఇది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. ఇవి ఈ మూడింటిని కలిపి క్రియాయోగము అన్నాము. ఏమండి? ఇది మొదటి శ్లోకము. ఇక తర్వాత మొదటి సూత్రం. ఏది శ్లోకం అనే వస్తుంది ఎందుకో పొరపాటున. సరే, నేను పొరపాటు శ్లోకం అంటే సూత్రం చదువుకోండి మా అందరూ. తర్వాత ఇప్పుడు ఈ తపస్సు చేశావు. ఏం తపస్సు? కాయక వాచక మానసిక తపస్సు. తర్వాత శాస్త్రాధ్య అధ్యయనం చేసావు, స్వాధ్యాయం చేసావు. తర్వాత ఈశ్వర ప్రణిధానం చేసావు. అంటే సమస్తము పరమాత్మకు అప్పచెప్పేసి చేతులు దులిపేసుకున్నాం, అయిపోయింది. దీనివల్ల ఇలా చేయటం ద్వారా ఈ పనులు మూడు చేయమన్నాడు కదండి మనకి. ఏమిటి? తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. ఈ క్రియాయోగం చేస్తే ఏంట్రా నాయన లాభం నాకు? నాకేంటి అంటారే, అదనమాట. సమాధి భావనార్థ నెంబర్ 1 బెనిఫిట్. ఏమండి? సమాధి భావనార్థ నెంబర్ 1 బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ క్లేశ తనూకరణార్థాశ్చ. అమ్మా భాగ్యలక్ష్మి గారు, సౌమ్య గారు, ఇంకెవరు, లక్ష్మి గారు, స్వాతి గారు, కవిశ్రీ సార్ సత్యబాబు గారు, మీరందరూ ఇందా చెప్పారే, ఇలా అట్ల పెద్ద కాడ కొడ తిరగేసి మధ్య గుచ్చి చెప్పు తీస్తుంటే పెద్ద కత్తి తనూకరణ. సార్. ఇగో ఈ తనూకరణ ఇదే. ఓకే సార్, పెద్ద కత్తి. క్షీణింప చేయటం అండి. అంచేత పనస చెట్టు కనపడినా, పనస పొట్టు కనపడినా, పనస పండు కనపడ్డా
క్లేశ తనూకరణార్థాశ్చ అనే సూత్రం గుర్తు రావాలి. అట్లాగే సార్. మా ఇంట్లో ఉంది సార్ పనస చెట్టు. అంచేత రోజు పరచెట్టు నమస్కారం పెట్టమ్మా నువ్వు. రేపు పొద్దున కొంచెం పంచా గించా కట్టుకుని పెద్ద విభూతులు పెట్టుకుని నేను చెబితే రోజు పరచెట్టుకు నమస్కారం పెట్టుకుంటే మీకు ఏమన్నా క్లేశ తనూకరణం దొరుకుతుందని చెప్పొచ్చు నేను. ఆ? అట్లా సరే, ఇట్లా చెక్కు తీసుకుంటూ పోవటమే క్లేశ తనూకరణము అన్నాడు. తనూకరణం అంటే తీసేయటము, కుంచటము. ఇదేంటి? క్లేశాలని. క్లేశ తనూకరణం అని, క్లేశం అనేది టెక్నికల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అవును సార్. మా అబ్బాయికి సీట్ రాలేదు, నేను చాలా బాధగా ఉంది, ఇది క్లేశం కాదు. క్లేశం అంటే కూడా తర్వాత చెబుతాడు. ఈ క్లేశాల యొక్క రెఫరెన్స్ మనకి ఇంతకుముందు వచ్చేసింది. ఎక్కడో అవును సార్. నాకు గుర్తులేదు, 8వ 9వ శ్లోకాలను ఎక్కడో ఉంటుంది చూడండి ఒకసారి. పాతదాల్లో తీయండి ఒకసారి. పంచక్లేశాల్లో వస్తుంది సార్. పంచక్లేశాలని చెప్పాడు కానీ విషయం చెప్పలేక అక్కడ అవును సార్. ఎక్కడో చెప్పాడు క్లిష్ట క్లిష్ట అని. 5వ సూత్రం సార్. వృత్తయ వృత్తయ పంచతయ పంచతయ. క్లిష్టాః. ఆ, నేను క్లేశ యాక్చువల్గా 24దేమో క్లేశకర్మ విపాకాశయే అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అబ్బా బంగారు తల్లి అమ్మ, మొత్తం చదివేశారైతే. 24. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. లక్ష్మారెడ్డి గారు ముందే డిక్లేర్ చేస్తున్నా సార్, చెప్పండి. నెక్స్ట్ బ్యాచ్ అంటే పై సంవత్సరం ఎన్రోల్ అయ్యే వాళ్ళకి యోగ దర్శనం సౌమ్య గారు చెబుతారు, సాంఖ్య కార్యక్రమం భాగ్యలక్ష్మి గారు చెబుతారు. ఓ అయ్యో గ్రేడ్ సౌమ్య గారు. బాబోయ్ అవుట్ స్టాండింగ్ గ్రేడ్ సౌమ్య గారు. ఓ గ్రేడ్. బాబోయ్ మేమందరం ఓటేసామండి ఆవిడ. ఆ, అమ్మ బాబోయ్. సౌమ్య గారు ఆ చెప్పండి తర్వాత సార్. మాట చెప్పకుండా ముందే నొప్పించేసి ఏ కారక ప్రకరణము సమాస ప్రకరణం మీరు చెబుతారు. అసలుకే మీ ఓకే ఇంట్లో పనస చెట్టు కూడా ఉంది అంటున్నారు. ఓ గ్రేడ్ మీకే. ఉన్నంత మాత్రాన వచ్చేస్తుందండి. మీకే మేము ఎందుకు రాదండి? ఇచ్చేస్తున్నాం. పుచ్చేసుకోండి సరే అంతే. సరే, సరదాగా అయిపోయింది కాబట్టి ఇక్కడ లింక్ చూడండి. ఈ క్లేశాలను రెఫర్ చేశాడు అక్కడ, దాంతో పెద్ద ఉపయోగం లేదు, అవసరం లేదు అక్కడ, అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ సాధన ప్రాక్టీస్ లో మనకు ఆ క్లేశాలను ఏమిటో తెలియాలి, దాన్ని ఎట్లా వదిలించుకోవాలో తెలియదు కాబట్టి ఇక్కడ చెబుతాడు. సరే ఏమిటో తర్వాత వద్దాం కానీ ముందు ఇక్కడ చేద్దాం. ఇంతకీ ఏమిటిది అంటే, ఈ క్రియాయోగం వల్ల లాభం ఏమిటయ్యా అంటే సమాధి భావనార్థాశ్చ, అంటే చిత్తమును ఏకాగ్ర్యము చేయుటకు. చిత్తమును ఏకాగ్ర్యము చేసే స్థితిని ఏదంటామండి? చెప్పాలి. కేవల సత్వగుణం మిగిలినప్పుడు చిత్తైకాగ్ర్యము సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత సమాధి స్థితి కలుగుటకు. చెప్పేశాడా లేదా? చెప్పాడు సార్. దాని తర్వాత ఏం చెప్పాడు? క్లేశ తనూకరణార్థాశ్చ. అవును సార్. అయితే మీరు ఒక ప్రశ్న వేయాలి ఇక్కడ. ఏమండి ముందు క్లేశాలు పోతే కదా చిత్త సమాధి భావనార్థం రావటం, అటు ఇటు చెప్పాడు ఏంటండి, ఈయన మర్చిపోయాడంటారా? లేకపోతే ఈయన రాస్తూ ఏదో హడావిడిలో రాశారంటారా? సార్ అంటే వీటిని ప్రాక్టికల్ గా చూసినట్లయితే ముందు క్లేశ తనూకరణం అయిన తర్వాత ఈ స్థితికి వస్తారు, అవునా కదా? అవును సార్. కానీ ఈయనేం చెప్పాడు? ఇది చెప్పి తర్వాత అది చెప్పాడు. అంటే ఇది ఎట్లా చూడాలంటే ఈ క్రియాయోగము యొక్క పరమ తాత్పర్యము, మొట్టమొదటి అల్టిమేట్ ప్రయోజనం ఏంటంటే అంటే సమాధి భావనార్థం. దాన్ని సాధించడానికి ఇతర బెనిఫిట్స్ ఏమిటాయి అంటే క్లేశ తనూకరణార్థాశ్చ. సో ముందు పరమ తాత్పర్యాన్ని ముందు చెప్పారు కనుక శ్లోక నిర్మాణంలో సూత్ర నిర్మాణంలో ఏ దోషం లేదు. మహానుభావుడు పతంజలి మనకు అనుగ్రహించింది విందాం. ఇది ఈ చిత్తైగ్రాత్ము అంటే సత్వశుద్ధి ద్వారా ఏం జరుగుతుందిట? అవిద్యాది క్లేశాలు పోతాం, దుర్బలమవుతాయి అంటాడు. తనూకరణాశ్చ తీసేయడం, ఒలిచేయటం అనమాట.
పనస పొట్టు ముళ్ళంతి ఒలిచేసి తర్వాత ఇంకోటి ఒలిచేసి తర్వాత చెక్కు తీసేసి తర్వాత అప్పటికి త్వర దొరకదండి, త్వరగా పళ్ళలో ఇరుక్కుని ఉంటుంది. ఈ పళ్ళని తీసి పీచు 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 తల్లి తల్లి ఏదో ఉంది ఆ పీచు బిడ్డలు పీచు రత్నమాణిక్యాలు అంటాడు చిన్నప్పుడు తల్లి చెప్పేవాళ్ళు మరి. తల్లిగా తల్లి గరగర తండ్రి పీచు పీచు పిల్లలు రత్నమానికి. అదే ఇక్కడ మీరు ఒకసారి పనస పండుని మళ్ళీ ఒకసారి చూడండి సౌమ్య గారు, మీ ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి. ముందున్న పనస పండుకి పైన ఉన్నవన్నీ ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఉండవా? ఉంటాయి సార్. ముట్టుకుంటే గుచ్చుకుంటున్నట్టు ఉంటాయా లేదా? గుచ్చుకుని చిల్లు పడకపోవచ్చు, గుచ్చుకున్నట్టు ఉంటాయా లేదా? గుచ్చుకుంటాయి సార్. ముందు మీరు ఆ చెక్కు తీస్తారా లేకపోతే లోపలికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా? ముందు అదే గుచ్చుకునేదే తీస్తాం సార్. అంటే ముందు ఏం చేయాలి? తామస గుణాన్ని తీసేయడం ప్రయత్నం చేయాలి. తర్వాత ఏముంటుంది? తెల్ల చెక్కు ఉంటుంది కానీ ఇంకా పండు తొన పీచు కనపడదు. అది రాజస గుణాన్ని తీసే ప్రయత్నం చేయాలి. ఈ పీచు ఆ గింజలు ఆ తొన పోకుండా ఒక చోట పట్టి పెట్టింది అంతే. అది ఒక విధంగా ఆ తొనకి రక్షణే, కానీ అది కూడా మనకు ఉపయోగం కాదు. కనుక అది సత్వగుణాలు అనుకుందాం కాసేపు. అవి కూడా తీసేస్తే మిగిలినది ఏదైతే ఉందో ఇగో అది మన సాధన. కనుక రేపటి నుంచి పనస పండు యోగాన్ని పెట్టేద్దాం సౌమ్య గారు మనం. కానీ కొంతమంది ఆ పీచులా కాకుండా మామూలుగా ఉంటే అది పులుసులో చేసుకుంటారు సార్. చేసుకుంటారు కదా సార్. అంటే ఏంటి? వాడు ఏకాగ్ర స్థితిలో ఆగిపోయాడు అనమాట. కేవలం సత్వమేగా మిగిలింది అక్కడ. సరే కేరళ వెళ్తే వాటితోటి ఇవి కూడా వేస్తారు, ఏంటి? చిప్స్ అవును సార్. చాలా బాగుంటాయి. సరే అది పక్కకు పెడదాం కాసేపు. క్లేశములు పలచబరుచుట. పలచబరిస్తే ఏమిటవుతుంది అంటే, పలచబరిచి ఊరుకోమని కాదమ్మా, పలచబరిచి 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 లేకుండా చేసుకొనుట. కనుక అల్టిమేట్ ఎక్కడ అవుతారు పలచబట్టడం అంటే? లేకుండా పోయేదాకా పలచబరుస్తారు. ఇంతకీ బాగానే చెప్పావు కానీ అయ్యా, ఈ క్లేశ తనూకరణం అన్నావు కదా, క్లేశం అంటే ఏమిటో నాకు చెప్పావా అని అడిగాడు. అడిగితే అవిద్యాస్మిత రాగద్వేషాభినవేశా క్లేశా. క్లేశములు అంటే ఇవి అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశా క్లేశా. వీటిని ఎందుకు క్లేశాలన్నారయ్యా అంటే, వీటి వల్లనే క్లేశములకు కారణము కనుక. ఇవన్నీ కూడా ఏమిటి? విపర్యయలు. విపర్యయ అంటే ఏమిటండి? లేనిది ఉన్నట్టుగా ఊహించుకొనుట. విద్యా జ్ఞానం సార్, రజ్జు సర్ప భ్రాంతి సార్. అదే కదండి, లేనిది ఉన్నట్టుగా అనుకొనుట అని నేను పొరపాటు చెప్పానా? అయ్యో కాదు సార్, నేను ఉదాహరణ చెప్పాను సార్. ఒకదాని బదులు ఒకటి అనుకోవటం. అవును సార్, మిథ్యా జ్ఞానం సార్. నేను చెప్పింది తప్పే, మీరు పట్టుకోవట్లేదు అంతే. లేనిది ఉన్నట్టుగా అనుకోవటం కాదు, ఒకదానిని ఒకటి అనుకోవటం విపర్యయ. అవును సార్. లేనిది ఉన్నట్టుగా అనుకుంటే వికల్పం. అవును సార్, ఊహాత్మకం సార్ అది. కాదు, శబ్దముతోటే జ్ఞానము కలుగుతుంది, వస్తువు ఉండదు. వస్తు శూన్య శబ్ద జ్ఞానం. ఓకే సార్. ఉమ్. అంటే అక్కడ ఒక రకంగా మన ఆకాశ పుష్పాలు కుందేటి కొమ్ములు అని చెప్తాం అవే అట్లా. అదే అదే దాని ఉదాహరణ. ఒక రకం కాదు, రెండు రకాలు కూడా అదే. ఓకే సార్. విపర్యయ అంటే ఏంటంటే రజ్జు సర్పభ్రాంతి. ఈ 5 కూడా విపర్యయలే. ఇట్లా కనుక ఈ క్లేశాల వల్ల ఏం కలుగుతున్నాయి మనకి? కర్మలు. కర్మల వల్ల క్లేశాలు, క్లేశాల వల్ల కర్మలు, కర్మల వల్ల క్లేశాలు, క్లేశాల వల్ల కర్మలు, కర్మల వల్ల క్లేశాలు. ఈ సైకిల్లో తిరుగుతున్నాం. దీని పేరే సంసారం. వీటిని ఎలా తొలగించుకోవాలి, అసలు వీటి వ్యవహారం ఏంటి, దీని కథా కమామిషి ఏంటి అన్నది తర్వాతి పాఠంలో చూద్దాం. ఇవాటికి ఇక్కడ ఆపేసుకుందాం. సరేనమ్మా?
ఓకే సార్.